హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పోసాని కృష్ణమురళి. పోసాని కృష్ణమురళికి తాజాగా నరసరావుపేట కోర్టుకు చెందిన జిల్లా జడ్జి గారు అయితే బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే ఈయన్ని అరెస్ట్ చేసి దాదాపుగా 15 రోజుల దగ్గరికి అయితే అయింది. అంటే గత నెలలో శివరాత్రి రోజు ప్రత్యేకించి కూడా ఈయన్ని ఆ శివరాత్రికి ఒక గిఫ్ట్ కింద కూటమి ప్రభుత్వం అయితే ఈయన్ని ఒక ముహూర్తం పెట్టుకొని మరీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈయనకి కేసుకి సంబంధం లేకుండా రాష్ట్రం అంతా కూడా దాదాపుగా తక్కువలో తక్కువ 10 పోలీస్ స్టేషన్ల వరకు కూడా ఈయన తిరగడం అయితే జరిగింది. ఆ కొత్తగా వచ్చిన పోలీసులందరి చేత కూడా ఈయన్ని మెయిన్‌గా టార్గెట్ చేసుకుంటూ బాగా ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఏది ఏమైనా కానీ ఈ 10, 15 రోజుల ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో, అనుభవం ఏదైతే ఉందో, జీవితంలో పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి ఇంకెప్పుడూ కూడా నోటి దురద మాటలు కానీ, ఎదుటి వ్యక్తిని తప్పుగా మాట్లాడడం కానీ, ముఖ్యంగా సంబంధం లేని వ్యక్తులు అంటే ఇంట్లో ఉన్న మహిళలనే గానీ, చిన్నపిల్లలనే గానీ, ఆడవాళ్ళనే గానీ అడ్డదిడ్డంగా బూతులు తిట్టే నేర్పరితనం ఏదైతే ఉందో అది ఇక్కడితో ఫుల్ స్టాప్ పడినట్టే. 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత కూడా ఆయన నోటికి తాళం వేయకుండా, అడ్డు అదుపు లేకుండా గత 5 ఏళ్ళు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తినే కానీ, పవన్ కళ్యాణ్ కూతుర్లనే కానీ, భార్యనే కానీ, తల్లినే కానీ ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. ఇది సరిపోలేదన్నట్టు నారా చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్‌ని, వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా అందరినీ కూడా తిట్టడం జరిగింది. ఈరోజు దానికి శిక్ష కింద బాగా అంటే గతంలో ఏదైతే తను తిట్టాడో దానికి 10 కూడా అనుభవించడం అయితే జరుగుతుంది. రాజకీయంగా మాట్లాడడం మానేసి ఇంట్లో ఉన్న వ్యక్తుల మీద చాలా తప్పుడు ఆరోపణలు చేయడం అయితే జరిగింది. ఇప్పటి వరకు కూడా రాజకీయాల్లో అంత నీచంగా మాట్లాడిన వ్యక్తి ఎవరూ లేరని చెప్పి మనం చాలా బలంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ మాటలన్నీ కూడా నేను మాట్లాడలేదు, నా వెనకాల సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడిచ్చారు, నాకేమీ తెలియదని చెప్పి మొన్న ఆయన అరెస్ట్ అయిన తర్వాత విచారణ నేపథ్యంలో ప్రత్యేకించి కూడా ఆయన మీద చేసిన ఒక స్ట్రింగ్ ఆపరేషన్లో ఈ విషయం అయితే బయటపడ్డది. ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి మెడకి ఉచ్చు బిగుస్తుందనే నేపథ్యంలో ఆయన ముందుగానే అలర్ట్ అయ్యి హైకోర్టులో బెయిల్ అప్లై చేయడం జరిగింది. ముందస్తు బెయిల్ అయితే అప్లై చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏది ఏమైనా కానీ వెనకాల ఎంతమంది ఉన్నారు, ఎవరు చేయించారనేది పక్కన పెడితే ముందు ఎవరైతే మాట్లాడారో ఆ వ్యక్తికి కనీసం కొంత ఇంగిత జ్ఞానం అనేది లేదు అని చెప్పి మనం చాలా బలంగా చెప్పవచ్చు. మరి అటువంటి వ్యక్తికి దాదాపుగా 15 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 10 పోలీస్ స్టేషన్లకు పైగా అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా ఒక మంచి ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు సరైన దారిలోకి వచ్చినట్టు కొంత తెలుస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఆయనకి నరసరావుపేటకు సంబంధించి అక్కడ జడ్జి గారు ఎవరైతే ఉన్నారో ఆయన అయితే బెయిల్ మంజూరు చేయడం జరిగింది. 10,000 చొప్పున 2 పూచికత్తులు అయితే కోర్టుకి సమర్పించిన తర్వాత ఆయన బెయిల్కి మంజూరు అయితే శాంక్షన్ అవుతున్నట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. ఏది ఏమైనా కానీ గతంలో తప్పు చేశారు కాబట్టి ఈరోజు శిక్ష అనుభవించారు. ఈయనకు పడ్డ శిక్ష ఏదైతే ఉందో మిగిలిన పేటీఎం కార్యకర్తలే కానీ నోటు దూల మాటలు మాట్లాడే నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా సరిగ్గా బుద్ధి చెప్పినట్టయితే కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఏదేమైనా సరే పోసాని కృష్ణమురళికి మాత్రం పీట వదిలిపోయిందని చెప్పి మనం చాలా బలంగా చెప్పుకోవచ్చు.